స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. పదకొండు సంవత్సరాల మోడీ ప్రభుత్వాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ విజయాలు మరియు పరిణామాలు. ఫ్లాట్ గా ముగిసిన భారత్ స్టాక్ మార్కెట్, ఐటీ షేర్లలో కొనుగోళ్ల సందడి. డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. చూడాలనుకుంటున్నారు. అందుకోసం అనేక మంది అమాయకులను అనేక రోజులుగా తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు. అందులో భాగంగా మొన్న గిరి అనే కానిస్టేబుల్ని తీసుకెళ్లి 5 రోజులు ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత వెంకటేశ్వర అనే అతన్ని వైపుని ఒక చిన్న బెడ్తో పాటు తీసుకెళ్లి 3 రోజులు ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు బాలాజీతో పాటు మరికొంతమందిని తీసుకెళ్లి గత ఆదివారం నుంచి నానా ఇబ్బందులు పెడుతున్నారంట, నరకం చూపిస్తున్నారంట. కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళకి నరకమెట్టుందో చూపిస్తున్నారు. కారణం ఒకటే, వాళ్ళు అడిగేది ఒకటే, మీరు సంతకాలు పెట్టాలి, భాస్కర్ రెడ్డికి సంబంధం ఉంది, మీరు మేము చెప్పినటువంటి స్క్రిప్ట్ని వీడియో చేయాలి అని ఒక రహస్య ప్రదేశంలో పెట్టి, సిట్లో కూడా కాదు, గత 3 రోజులుగా ఆదివారం నుంచి ఈరోజు మంగళవారం ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. మీరు ఏం సాధించబోతారో అర్థం కావడం లేదు, మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. అరెస్టు చేయాలనుకుంటే అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు శిక్షించాలనుకుంటే శిక్షలు ఎదుర్కోవడానికి, అన్యాయంగా మీరు ఏ శిక్ష విధించాలనుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు జైలుకి పంపాలనుకుంటే మీ చిట్టి కార్యాలయానికి వస్తాం, అరెస్టు చేసి జైలుకి పంపండి అని చెప్పాం. కానీ చిన్న చిన్న ప్రాణాలను చంపేయద్దు అంటున్నాం, చిన్న ప్రాణాలకు నరకం చూపించద్దు అంటున్నాం. చిన్న ప్రాణాలు జీవితం అంటే భయపెట్టేలా చేయొద్దు అంటున్నాం. మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు ఇందులో ఏ కేసు లేదు, ఏ తప్పు లేదు అని. తెలిసినా కూడా తప్పుడు కేసులు పెట్టడానికి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి మీరు పడుతున్నటువంటి కష్టం, శ్రమ, తపన చూస్తుంటే నిజంగా కూడా అనిపిస్తుంది ఒక వ్యవస్థ ఈ స్థాయికి వెళ్ళిపోతుందా అని. ఓకే, మీరు ఈరోజు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి శిక్ష విధిస్తారు, భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ తప్పు చేయకపోయినా ఈ ప్రభుత్వం విధించేటువంటి శిక్షలు భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ స్థాయి శిక్ష, ఎంత గట్టిగా మీరు ఆలోచిస్తే, ఎంత గట్టిగా మీరు శిక్షించాలనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నా అంత గట్టిగా రివర్స్ వస్తుంది. ఏదో ఒక రోజు తప్పుడు కేసులు ఎప్పుడు కూడా నిలవవో, తప్పుడు సాక్ష్యాలు ఎప్పుడు కూడా నిలవవు అనే విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తున్నా. ఇంకొకరు కూడా చెప్తున్నారంట, కొన్ని పేర్లు రాసుకున్నారంట. ఏ అనే పేరు కసిరెడ్డి రాజు పేరు చెప్పాలి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎక్కువ మంది వల్ల ఆర్డినరీ బస్సులు ఎక్కువ అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థులు మెట్రోకి వెళ్ళే అవకాశం ఉంటాయి. కాబట్టి వీళ్ళు చాలా మంది బస్ పాసులు కూడా ఆర్డినరీ బస్సులు కాకుండా ఇవాళ మెట్రో డిలక్స్ పాసులను తీసుకొని మల్టిపుల్గా ఏ బస్సులైనా ప్రయాణం చేయొచ్చనే ఉద్దేశంతో విద్యార్థులు ఇవాళ ఎక్కువ మంది మెట్రో డిలక్స్ పాసులు తీసుకొని వీళ్ళ ప్రయాణం చేస్తూ ఉంటారు విద్యార్థులు. ఎందుకంటే కెరీర్లో ఒక దిక్కు కాలేజీలో చదువుకోవడానికి, వేరే కోచింగ్లు పోవడానికి ఆర్టీసీ బస్సుల కోసం, ఆర్డినరీ బస్సుల కోసం ఎదురు చూస్తే మిగతా ఏమైనా నేర్చుకునే యాక్టివిటీస్ ఆగిపోతాయనే ఉద్దేశంతో డబ్బులు కొంత ఖర్చు అయినా మంచి అని చెప్పి విద్యార్థులు వీళ్ళు మెట్రో డిలక్స్ బస్సులు తీసుకొని హైదరాబాద్లో లక్షలాది మంది విద్యార్థులు హైదరాబాద్లో వీళ్ళ మెట్రో డిలక్స్ పాసులు తీసుకుంటారు. అలాంటి విద్యార్థుల మీద ఇవాళ ప్రభుత్వం భారం వేయడం వల్ల దాదాపు నెలకు 350 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద భారం వేయడం వల్ల సంవత్సరానికి 630 కోట్ల రూపాయలు ఇవాళ విద్యార్థుల మీద అదనపు భారం పడడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఇవాళ ప్రభుత్వం డిమాండ్ ఇస్తూ ఉన్నాం. మీకు విద్యార్థుల మీద ప్రేమ ఉంటే వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు మీరు చాలా హామీలు ఇచ్చారు. నిరుద్యోగులకు
నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. ఇప్పటికి 18 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా నిరుద్యోగ భృతి మీద ఒక ఆలోచన చేయలే, ఒక క్యాబినెట్లో కూడా డిస్కషన్ చేయలే. 10 పాస్ అయిన వాళ్ళకు 10,000 రూపాయలు నెలకు ఇస్తా అని చెప్పారు. ఇంతవరకు దాని మీద నిర్ణయం చేయలే. ఇంటర్మీడియట్ వాళ్ళకు 15,000, డిగ్రీ వాళ్ళకు 25,000, పీజీ చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు. ఏ దాని మీద ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనం కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం ఏ ఒక్క నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం ఇవాళ విద్యార్థుల మీద భారం వేసుడు మంచి పద్ధతి కాదని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక దిక్కు ఉచిత బస్సుల పేరు మీద మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు. అదే కుటుంబాలకు వచ్చిన బడుగు బలైన వర్గాలు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాల మీద ఇవాళ భారం వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక దిక్కు ఉచిత బస్సు అనుకుంటేనే ఇంట్లో ఒక పెద్దవాళ్ళకు, మహిళలకు ఉచిత బస్సు అంటేనే వాళ్ళ పిల్లల మీద ఇవాళ అదనంగా 350 రూపాయలు నెలకు, సంవత్సరానికి దాదాపు ఒక 3,600 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఇవాళ భారం వేయడానికి ప్రభుత్వం జీవో నంబర్ 24 తీయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ వెంటనే ప్రభుత్వం పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఖచ్చితంగా మా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. బీఆర్ఎస్ నుంచి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మా పోరాటాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక దిక్కు రాష్ట్ర ఆదాయం కోసం విశ్వవిద్యాలయాల భూములు అమ్ముతారు, హెచ్ఈ భూములు అమ్మడానికి అది చేస్తారు, అదేవిధంగా హౌసింగ్ బోర్డు భూములు అమ్ముతారు, అదేవిధంగా మద్యం ఛార్జీలు వేస్తారు, అన్ని రకాల ఛార్జీలు వేస్తారు. కానీ విద్యార్థుల మీద కూడా ఇవాళ ఛార్జీలు పెంచి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతారా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలాంటి ఆదాయం పరిపాలన చేత కాకపోతే చేతులెత్తేయండి, మాతో కాదని చెప్పండి తప్ప ఈ రకంగా విద్యార్థుల మీద భారం వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ విజయాలు మరియు పరిణామాలు. Good afternoon. I beg apology. I cannot speak Telugu, but I know little bit of Telugu. Cheppandi garu. This is my limited knowledge of Telugu. It's a very classical, old and very cultured language. Being a Odia person, lot of Telugu speaking people are there in my state also. I represent a constituency where sizable Telugu population is also there. So I understand the Telugu sentiment, Telugu culture and Telugu spirit. Friends, today with my senior colleagues of Telangana, we all are here to put forth our progress report, our performance card in front of country. Yesterday, Honorable National President Sri Jagat Prakash Nadda Sahab put forth the national perspective at Delhi. Subsequently today, we all are here in front of you to report you back what did you do in last 11 years. Just now we have released a booklet of 11 years performance. The title, the template of the booklet itself, Journey from Vikasit Bharat in Amrit Kal. Lakshya, aim is Vikasit Bharat, or we all are in Amrit Kal. And since last 11 years, through seva, through service, through good governance, Susasan, and a welfare government, through Kalyankari Vyavastha, we have a philosophy of governance. Ours is I don't want to get into the statistics of the last 11 years, because you all are by this time writing lot of contrast statistics, at least of 4 to 14 and 14 to 25, 10 to 10 years, and plus this year is 11th year. All statistics are there. Our Telangana unit has always a small note. Hope they will circulate this note to you also.
And this booklet is itself a statement of pan-Indian performance of our service governance. Friends, I would like to దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. రోజంతా ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి మిశ్రమంగా స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 53.49 పాయింట్లు స్వల్పంగా నష్టపోయి 82,391.72 వద్ద ముగియగా, నిఫ్టీ కేవలం 1 పాయింట్ లాభపడి 25,104.25 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సెషన్లోని ఐటీ షేర్లలో కొనుగోలు సందడి కనిపించింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.67% మేర లాభపడింది. అయితే దీంతో పాటుగా ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మెటల్, మీడియా, ఎనర్జీ, కమోడిటీస్ రంగాల సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. అయితే ఆటో, పిఎస్యు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియాలిటీ, మౌలిక సదుపాయాల రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ ప్యాక్లోని టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, అదానీ పోర్ట్స్ షేర్లు ప్రధానంగా లాభపడిన వాటిలో ఉన్నాయి. అయితే మరోవైపు మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టపోయిన వాటిలో ముందున్నాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం నిఫ్టీ గత కొంతకాలంగా కొనసాగుతున్నప్పటికీ కన్సాలిడేషన్ జోన్ పైన స్థిరంగా కొనసాగుతోందని, ఇది మార్కెట్ అప్ ట్రేడ్ కొనసాగింపునకు సంకేతమని తెలుస్తోంది. నిఫ్టీ 24,850 కీలక మద్దతుకు స్థాయికి పైన ఉన్నంత కాలం కూడా ఈ సానుకూల ధోరణి కొనసాగే అవకాశం ఉంటుంది. స్వల్పకాలంలోనే నిఫ్టీ 25,350 స్థాయికి చేరుకోవచ్చు. ఒకవేళ ఈ స్థాయిని నిలకడగా దాటితే మరింత ర్యాలీకి అవకాశం ఉంది అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కు చెందినటువంటి రూపక్ దే తెలిపారు. నా వీడియో మార్ఫింగ్ చేశారు. నాపై పెరుగుతున్న ప్రజాదరణ తట్టుకోలేక ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఇది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల పట్ల స్పందించిన తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యేల్, ఒక దళితుడు ఎమ్మెల్యేగా ఉండటం ఇష్టం లేకని నాపైన కుట్రలు చేస్తూ ఉన్నారు. నా ఇంట్లో తిని నాకే విషయం పెట్టి వెళ్లారు. తీన్మార్ మల్లన్న నాకు ఫోన్ చేసి నీ వీడియోలు ఇంకా ఉన్నాయని నన్ను బెదిరిస్తున్నాడు. అన్ని వీడియోలు మడిచి ఎక్కడైనా పెట్టుకోమని చెప్పినా నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి తీన్మార్ మల్లన్న మనుషులు చేసిన కుట్రలో భాగంగా నా మాటలు వక్రీకరించి వీడియో తీశారు. ఇంకోసారి బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే తొక్కుతా. తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యేల్. ఈ వైస్ సభ్యులు కూడా రావడం జరిగింది. ఇప్పుడు తెలుసు నాకు, ఎందుకంటే నా పక్కన నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి. అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుండో నాకు తెలియదు. నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో వాళ్లకు ఛాయ్ ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, మర్యాద చేసి నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను. ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడు. నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయ్ ఇస్తే నా ఛాయల్ని ఇసం పోసిరు, వాళ్ళని ఛాయ్ ఆగిపోయారు. ఇది తీన్మార్ మాలిగాడు చేసిన లెక్క. ఇది వాని మనసులు ఇవాళ ఒక మందుల సామ్యేల్ అంటోడు నికారసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు. నన్ను డ్యామేజ్ చేయడానికి, నా మీద బ్లాక్ మెయిల్ చేసి, నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్ తో కుమ్మక్కై నేను లిక్కర్ దందా చేసినా, లేక మూల దందా చేసినా, ఏం దందా చేస్తా? నేను నా దందంతా ప్రజలతోనే, నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను. అందుకోసమని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందాలు ఇచ్చి గెలిపించుకున్న ప్రజలు. అటువంటి చిల్లర దందాలు నేను చేయను. కానీ చిల్లరేషాలేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుండో వాడు పోయి ఇవాళ ఆ తీర్మానం మల్లయ్య స్టూడియోలో కూర్చున్నాడు. మరి అతను చేపించినాడు అనుకోవాలా, ఎవరు చేపించినాడు అనుకోవాలా నేను? అందుకోసం దీన్ని చట్టపరంగా ఇవాళ ఒక దళితుడు, ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా? బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, సామాజిక న్యాయం. ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా? బ్లాక్ మెయిల్ రాజకీయాలా? సామాజిక న్యాయం ఇదేనా? ఇది కాదు కదా సమాజం. ఏమనుకోవాలి? దమ్ముంటే తుంగతుర్తి గడ్డ మీదకి రా, తుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసింది నాకు చెప్పాలి. లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. నా ఇంట్లో తిని నా ఇంట్లో ఇష్టం కలిపిపోతే ఇంతకంటే ద్రోహం ఏముంటది?
వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మంచి నూక్కోరా నువ్వు, అన్ని మంచి నూక్కో, ఏడు నూక్కూడా నూక్కో కొడక. మళ్ళా కనుక ఇది వస్తే తొక్కి నేను కసరే తొక్కబో చూసుకో. నేను మంత్ర సాబరెడ్డి ఏమనుకున్నారు మీరు? నేను మా కార్యకర్త దలుచుకుంటే న్యాయం కోసం తుంగతుర్తి పోరుగడ్డ కొట్టని గడ్డ. కానీ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు? నేను ఇవాళ సమాజంలో హనుమంతునిపాడు మండలం హాజీపురం గ్రామ పరిధిలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో గత 9 వారాలుగా పనిచేస్తున్న ఉపాధి కార్మికులు అద్దాకలితో పనులు చేస్తున్నారని, వెంటనే బిల్లులు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పని ప్రదేశంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. వీరు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టంలో నిబంధనలను ప్రభుత్వమే తుంగలో తొక్కుతుందని ఆరోపించారు. పనిచేసిన ప్రతి కూలీకి వారంలో చివరి రోజు బిల్లు ఇవ్వాలని చట్టం చెబుతూ ఉంటే గత 3 నెలలుగా కూలీలతోటి పని చేయించుకుంటూ బిల్లులు చెల్లించకపోవడం అత్యంత దారుణమైన ఘటనగా వర్ణించారు. కూలీలకు పని ఇచ్చి చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోతే ఏం తిని బ్రతకాలని ప్రశ్నించారు. గాలి వెలుతురుతూ కడుపు నింపే పథకం ఏదైనా ఉందా? కేంద్రం ఆలోచిస్తుందని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ప్రతి జాబ్ కార్డు ఉండే వ్యక్తికి 200 రోజులు పని ఇవ్వాలని అడుగుతున్నాం. ఎందుకు? ఒక కుటుంబంలో 4 ఉంటే 4 రోజులు చేస్తే పని అయిపోద్ది, ఉపాధి పని. తర్వాత పని ఏంటి? వ్యవసాయ పనులు పూర్తిగా దివాళీ తీసినాయి. దాదాపు 7 ఉన్న వాళ్ళంతా ఎక్కువ శాతం వ్యవసాయం, రైతు వారి బతికేటువంటి వాళ్ళు. ఈరోజు వ్యవసాయ రైతులే ఉపాధి పనికి వస్తున్నారు. మండల పరిస్థితి అట్లుంది. పశ్చిమ ప్రకాశం అంతా కూడా వెలుగొండ ప్రాజెక్టు వచ్చేదాకా రైతులు కూడా కూలీలుగా బతకాల్సిన పరిస్థితి. వెలుగొండ ప్రాజెక్టు వస్తే కాస్త మనకు ఏదైనా కాస్త వెసులుబాటు వస్తుంది. అందుకని ఈ కూలీ పెంచి పని దినాలు పెంచే దానికోసం ఒక పోరాటం చేస్తున్నాం. రెండోది, ఈ పాటికే దాదాపు 6, 7, 9 వారాల దాకా బిల్లులు రావాలి. మార్చి తర్వాత ఎవరికి బిల్లు వేసిన పరిస్థితి లేదు. మార్చికి ముందు బిల్లు వేశారు. మార్చి బడ్జెట్ సమావేశాల్లో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 86,000 కోట్లు. గత సంవత్సరం 1,20,000 కోట్లు. అంతకుముందు కరోనా పీరియడ్లో 2,90,000 కోట్లు కేటాయించారు. క్రమేణా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఒక పక్కేమో కూలి రేట్లు పెంచాలంటున్నాం, పని దినాలు పెంచాలంటున్నాం, పనికి వచ్చే సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ప్రభుత్వం మాత్రం నిధులు తగ్గించుకుంటా వస్తుంది. నిధులు తగ్గించుకుంటూ వస్తే వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలకు సరైనటువంటి పని దినాలు చూపించలేరు, డబ్బులు పడవు. అందుకని దీన్ని 2 లక్షల కోట్ల రూపాయలకు సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధికి నిధులు కేటాయించాలనేది ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్లో ఇక్కడ ఉన్నటువంటి ఏపీఓ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేకపోతే మీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ కేంద్రం ఇస్తే, ప్రభుత్వం గ్రాంట్ ఇస్తే వీళ్ళు పనిచేయించేటువంటి పరిస్థితి తప్ప ఇక్కడ వీళ్ళు చేయగలిగేది ఏం లేదు. మనం ఒకవేళ ఒక 10 రూపాయలు అదనంగా అయ్యి, లేకుంటే మెజర్మెంట్స్ చూసేయి ఒకరోజు సర్దుబాటు చేసుకొని చెప్పగలిగమే తప్ప మొత్తం ఈ పథకం మొత్తం నిర్వహణ మొత్తం కేంద్ర ప్రభుత్వం. గతంలో మేట్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా కొంతమంది మేట్లు ఉన్నారు. గత 5 సంవత్సరాలు మేట్లు లేరు, మేట్లను తీసేశారు. ప్లేసిప్లు ఇచ్చేవాళ్ళు. ప్రతి కూలికి ఎన్ని రోజులు పనిచేశారు, రోజు కూలి ఎంత పడింది అనేది గతంలో ప్లేసిప్లు ఇచ్చారు. ప్లేసిప్లు తీసేశారు. రెండవది, ఉపాధికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రమాదాలు జరిగి పత్రికల్లో చూస్తున్నారో లేదో, కనీసం రోజువారీ 2-3 ఉపాధి పనికి పోయి వస్తానో, పని చేస్తానో, ఏదో ఒక సందర్భంలో యాక్సిడెంట్లు అవటమో, చనిపోవడమో జరుగుతుంది. హైదరాబాద్లోని సుప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయ పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ ఎల్లమ్మ తల్లికి కుంకుమార్చన చేశారు. అమ్మవారి మూల విరాట్టును యాపిల్స్, వివిధ రకాల సువాసన భరితమైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ ప్రత్యేకత అలంకరణలోని అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు. ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొనేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పర్యవేక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్.
11 సంవత్సరాల మోడీ ప్రభుత్వాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ విజయాలు మరియు పరిణామాలు. ఫ్లాట్ గా ముగిసిన భారత్ స్టాక్ మార్కెట్, ఐటీ షేర్లలో కొనుగోళ్ల సందడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.